ఈ బ్లాగ్ వచ్చేసి వీకెండ్ రోజుదండి. మధ్యాహ్నం అయితే భోజనం చేసేసాము. ఇంకా 4 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి ఏంటనేది అసలు ఏం తెలియదు. ఇంకా ఇంటి పక్కనే అయ్యంగార్ బేకరీ ఉంటది. ఫ్రెష్ గా పఫ్లు సమోసాలు ఆ టైంకి వస్తాయని చెప్పి కొన్ని సామాగ్రి తెచ్చుకున్నాను, నేను చూపిస్తాను. వారి పొడుగునా తెచ్చుకున్నవన్నీ తింటూనే ఉన్నానండి. దానివల్ల నాకు నైట్ చాలా తేడా వచ్చింది. మా వారైతే తినలేదు, డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పేసి. ఇంకెక్కడికి ఏంటని తెలియదని చెప్పాను కదా. సరదాగా ఓరాలు అయితే ఎక్కాము. ఎక్కడో చోట చూద్దాంలే ఈ లోపు అని చెప్పేసి సడన్ గా మైండ్ లో అయితే వెంకటేశ్వర స్వామి గుడి అంటే సాంగి టెంపుల్ కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా అక్కడికి ఒక 1 hour డ్రైవ్ లో అయితే వచ్చేసాము. ఇంకా ఆ టెంపుల్ దగ్గర అయితే 4-wheeler కార్ పార్కింగ్ 125 రూపీస్ అండి. ఎందుకు ఇంత పెట్టారో నాకు అసలు అర్థం అవ్వలేదు. అంత అప్పు కూడా ఏం కాదు అసలు. జస్ట్ ఒక 1-2 turns కి టెంపుల్ వచ్చేస్తుంది. మరి ఎందుకు అంత పెట్టారో ఏమో నాకైతే తెలియలేదు. ఇంకా దారి చుట్టూ తెలిసి ఎన్ని మంకీస్ ఉన్నాయో, చిన్న చిన్న క్యూట్ బేబీ మంకీస్ కూడా కనిపించినాయి. కాకపోతే వాటి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ మమ్మీస్ కూడా వెనకాలే ఉన్నాయన్నమాట. ఇంకా రోజు వెదర్ అయితే భలే ఉంది. అంటే అటు వర్షం పడుతున్నట్టు ఉంది, కానీ వర్షం పడట్లేదు. చల్లగా గాలి వస్తుంది. ఇది కొండ పైకి ఉంటదేమో, ఆ చల్ల గాలి, ఆ టెంపుల్స్ అవన్నీ చూస్తూ వైబ్ మాత్రం భలే ఉంది. ఇంకా అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది అనమాట. గుళ్ళో పులిహోర కొనుక్కున్నాము, 25 రూపీస్. టేస్ట్ అయితే బాగాలేదు, అది పక్కన పెట్టేయండి. ఇంకా సాధారణ తింటూ అయితే మా సన్సెట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ టెంపుల్కి వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో వచ్చాము. అంటే 5 years బ్యాక్ అనమాట. ఇది 6th year. ఈ అక్టోబర్ వస్తే 6 years అయిపోతే మా మ్యారేజ్ అయ్యి. అప్పుడు మేము మా ఫ్రెండ్స్ బ్యాచ్తో అయితే వచ్చామండి. వచ్చినప్పుడు ఎన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అంటే ఏ పుట్ట, చెట్టు, పువ్వు కనిపించినా ఇక్కడ ఫోటో తీయండి, అక్కడ ఫోటో తీయండి అని చెప్పి కొత్తలో. సో ఇప్పుడు అలా చాలామంది కపుల్స్ వచ్చి ఫొటోస్ దిగుతుంటే నాకు అప్పుడు అది గుర్తొచ్చింది. ఇంకా గుళ్ళో దర్శనం అంతా చక్కగా చేసేసుకొని సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఇంకా సీనరీస్ కూడా భలే ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాల గుడి కూడా ఉంది. యాక్చువల్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే మళ్ళీ కాలు కడుక్కోవాలని చెప్పి నేను ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా అక్కడ ఒక చిన్న షాప్ అనమాట. అందులో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, దేవుడు వస్తువులు, బ్రాస్ ఐటమ్స్ ఇవైతే పెట్టారు. కాస్ట్ అయితే ఏమో అంటే నాకు రీజనబుల్గా ఏం అనిపించలేదు. సో బాగానే ఉన్నాయన్నమాట. జనాలు అయితే జస్ట్ చూడడానికి వస్తున్నారు, అంత ఎక్కువ ఏం పర్చేస్ అయితే ఏం చేయట్లేదు. కాకపోతే గుడి చుట్టూ అంతా ఫెన్సింగ్ లా పెట్టేశారు. అదొక్కటే వ్యూని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఈ మధ్యలో మంకీస్ ఒకటి, మేము ఒక చోట కూర్చుని బాగా వైబ్ ఎంజాయ్ చేస్తుంటే పక్కన నుంచి వచ్చి డొమ్మని మంకీ దూకింది. ఇంకా నేను నా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. సో మొత్తానికి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. నైట్ అయితే నేనైతే ఏం తీసుకోలేదు, అడ్డమైన చెత్త అంతా తినేసాను కదా, అదనమాట.